బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ టికెట్ ఆశిస్తున్న నాయకుల పేర్లను ఇవాళ డీసీసీ అధ్యక్షులు పీసీసీకి పంపించనున్నారు. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి సాయంత్రంలోపు నాయకుల పేర్లను పీసీసీకి డీసీసీ అధ్యక్షులు పంపించనున్నారు. రేపు గాంధీ భవన్లో కాంగ్రెస్ ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. డీసీసీ అధ్యక్షుల నుంచి వచ్చిన టికెట్ ఆశిస్తున్న నాయకుల పేర్లను పీసీ పరిశీలించనుంది. అర్హులైన నాయకుల జాబితా ఎంపిక చేసి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి పీఈసీ సిఫార్సు చేయనుంది. ఫిబ్రవరి 5, 6 తేదీల్లో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. పీఈసీ ఎంపిక పంపిన పేర్లపై జాబితాపై కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించనుంది. ఇక అర్హులైన ప్రత్యర్థులు గట్టిగా ఎదురొడ్డి గెలిచే గెలుపు గుర్రాల ఎంపికకు సీఈసీ చొరవ తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ టికెట్ను ఆశిస్తున్న నాయకుల పేర్లను ఇవాళ డీసీసీ అధ్యక్షులు పీసీసీకి పంపించనున్నారు. రాష్ట్రంలో 17 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి సాయంత్రంలోపు నాయకుల పేర్లను పీసీసీకి డీసీసీ అధ్యక్షులు పంపించనున్నారు. రేపు గాంధీ భవన్లో కాంగ్రెస్ ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఇక డీసీసీ అధ్యక్షుల నుంచి వచ్చిన టికెట్ ఆశిస్తున్న నాయకుల పేర్లను పీసీ పరిశీలించనుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. రేపు గాంధీ భవన్ వేదిక కూడా ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుంది. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 17 సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పైన కూడా రేపు కసరత్తు జరగనున్న నేపథ్యం. అలాగే అంటే ఇప్పటికే అధిష్టానం ఆదేశాల మేరకు పీసీసీ సంబంధించి కూడా ఇప్పటికే డీసీసీ అధ్యక్షులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైతే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి కూడా ఏ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేయాలి. దాంట్లో 4 అభ్యర్థులు ఉండే విధంగా కూడా ఆ పేర్లను ఈరోజు సాయంత్రం కల్లా కూడా డెడ్ లైన్ విధించడం జరిగింది. ఈరోజు సాయంత్రం ఇక్కడ ఏదైతే ఇక్కడ పీసీసీకి డీసీసీలు ఈరోజు అభ్యర్థులకు సంబంధించిన పేర్లతో కూడిన జాబితాను ఈరోజు సాయంత్రానికి పంపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రేపు ఏదైతే ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుంది, సమావేశానికి అధ్యక్షుడిగా కమిటీ చైర్మన్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. ఇక ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి అలాగే ఏఐసీసీ నేతలు, కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 17 సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున అభ్యర్థులకు సంబంధించి ఆశావాహులు ఉన్న నేపథ్యం కావచ్చు. అంటే ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి కూడా 4 అభ్యర్థులు కూడా బరిలో ఉంటున్న నేపథ్యం కావచ్చు. వాళ్ళందరినీ కూడా మరోసారి ఫిల్టరింగ్ చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఇక గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా సర్వే ఆధారంగా కావచ్చు, సామాజిక సమీకరణలో దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులను ఎంపిక చేశారో ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఉంది. కాబట్టి ముందస్తుగానే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సంబంధించి అభ్యర్థుల ఎంపిక చేస్తే తర్వాత ప్రచారాలకు సంబంధించి ఆ సమయం ఉంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆశిస్తున్నట్టుగా 15 స్థానాలను కూడా గెలిచే అవకాశాలు ఉంటాయని కూడా ఇప్పటికే పీసీసీ భావిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కావచ్చు, ఇక్కడ ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలు కావచ్చు రేపు పీఈసీ సమావేశంలో కూడా చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక మొత్తంగా అంటే ఈ రేపు జరిగే ఈ సమావేశంలో ప్రత్యేకంగా 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి అభ్యర్థుల పైన కూడా డీసీసీ ఇచ్చిన అభ్యర్థులను పరిశీలన జరుగుతుంది. వాటన్నిటిని కూడా ఇక ఏదైతే కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించడం జరుగుతుంది. కేంద్ర ఎన్నికల కమిటీ తర్వాత సర్వేలు చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి సర్వేల ఆధారంగా కేంద్ర ఎన్నికల కమిటీ సంబంధించి ఒక్కరిని సింగిల్ నేమ్ను ఫైనల్ చేస్తూ కూడా పార్లమెంట్ సంబంధించి అభ్యర్థులను కన్ఫర్మ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 5 అంటే వచ్చే నెల ఫిబ్రవరి 4 లేదా 5వ తేదీన కూడా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఉన్నది. కాబట్టి అదే తేదీన కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సంబంధించి కూడా అభ్యర్థులను అనౌన్స్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. రాజశేఖర్, ప్రధానంగా చూసుకుంటే 17 పార్లమెంట్లలోని 15 పార్లమెంట్లు గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఏ పార్లమెంట్ నుంచి అత్యధికంగా పోటీ కనిపిస్తూ ఉంది? అభ్యర్థులు ఎక్కువగా అక్కడి నుంచి ఆశావాహులు ఉన్నటువంటి పరిస్థితి ఏమైనా మనకు తెలుస్తూ ఉందా?
ఖచ్చితంగా అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కూడా 4-5 అభ్యర్థులు ఉంటున్న నేపథ్యం అంతా కూడా కీలక నేతలు ముఖ్యమైన నేతలు కూడా అట్లాంటి పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక్కడ ఖమ్మం నుంచి కూడా ఇక్కడ మాజీ మంత్రి విహెచ్ కావచ్చు, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు కావచ్చు, ఇక మిగతా నేతలంతా కూడా అక్కడ పోటీ పడుతున్న పరిస్థితి ఉన్నాయి. కాబట్టి అక్కడ ఏదైతే సోనియా గాంధీని బరిలో దించాలని ఇప్పటికే పిసిసి ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని కూడా కేంద్ర అధిష్టానానికి పంపించిన నేపథ్యం కావచ్చు. అధిష్టాన నిర్ణయం సోనియా గాంధీ సంబంధించిన నిర్ణయం ఎలా ఉండబోతుంది అనే పైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక మిగతా పార్లమెంట్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆశావాహులు కొనసాగుతున్న క్రమం కనిపిస్తుంది. ఇక్కడ మల్కాజ్గిరి కావచ్చు, అలాగే ఏదైతే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటుగా ఆదిలాబాద్లో కూడా అత్యధికంగా 4 అభ్యర్థులు కూడా వాళ్ళు టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక పూర్తి స్థాయిలో అక్కడ ఇప్పుడు కూడా మళ్ళా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మరోసారి సర్వేలు చేసే అవకాశం ఉన్నది. ఇప్పటికే కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ప్రధానంగా మరోసారి కాంగ్రెస్ ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక సంబంధించి అనుసరించిన వ్యూహాలనే ఇప్పుడు కూడా ఆ పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మరోసారి క్షేత్రస్థాయిలో సర్వేలు చేసిన తర్వాత అక్కడ లోకల్ లీడర్స్ కావచ్చు, అక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల డిసిషన్ వాళ్ళు తీసుకున్న అభిప్రాయాలు సూచనలు అన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే గెలిచే అభ్యర్థికి సామాజిక సమీకరణను దృష్టిలో ఉంచుకొని గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు రేపు జరిగే సమావేశంలో ఎవరైతే ఈరోజు డిసిసిలు పంపిన అభ్యర్థుల లిస్ట్ ఏదైతే ఉందో దానిపైన పరిశీలన జరుగుతుంది. దాంట్లో పంపిన లిస్టును కూడా సిఈసికి అంటే కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాంట్లో 3 అభ్యర్థులు ఉండే విధంగా కూడా ఇప్పుడు ఏదైతే ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం సిఈసికి పంపించే అవకాశాలు ఉంటాయి. తర్వాత అక్కడ జరిగే సమీకరణలు సర్వేల తర్వాత వచ్చే నెల 4-5వ తేదీన జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత 17 పార్లమెంట్ సంబంధించిన అభ్యర్థులను అధిష్టానం అనౌన్స్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. రాజు అభ్యర్థుల పరిశీలనకు సంబంధించి కానీ లేకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి జాబితా ఏదైతే రెడీ చేయబోతున్నారో సో డీసీసీ అధ్యక్షుల నుంచి వస్తున్నటువంటి జాబితాకు సంబంధించి పూర్తి స్థాయిలో చూసుకుంటే సామాజిక వర్గ సమీకరణాలతోనే పూర్తి స్థాయిలో రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందా జాబితా, లేదనుకుంటే గతంలో చాలామంది ఆశించి భంగపడేటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి వారు కూడా ఆశావాహులు ఉన్నారు. సో కొత్తగా పార్టీ నుంచి చేరికలు ఉన్నటువంటి నేపథ్యాలు కూడా కనిపిస్తున్నాయి. సో వాటన్నిటి బ్యారేజ్ చేసుకుని పూర్తి స్థాయిలో ఏదైతే సీసీకి సంబంధించినటువంటి ప్రదేశ్ కమిటీలో చర్చించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? సో ఎంతవరకు కూడా పూర్తి స్థాయిలో సర్వేలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి? గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఉన్నారు. ఇతర పార్టీల నుంచి కూడా చేరికలు జరుగుతున్న క్రమం కావచ్చు. బీఆర్ఎస్ అలాగే బీజేపీ పార్టీ నుంచి ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అట్లాంటి సమీకరణను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగాలి. దానికి సంబంధించి కూడా గతంలో ఏదైతే టికెట్ ఆశించి భంగపడ్డ వారికి ఇప్పటికే అక్కడ ఎమ్మెల్సీలు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కూడా పదవులు ఇస్తున్న సందర్భం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కూడా అట్లాంటి సంబంధించిన గతంలో టికెట్ ఎవరికి దక్కలేదు వాళ్ళందరి డేటా కూడా తీసుకునే అవకాశం ఉన్నది. ఇక దాంతోపాటుగా ఇతర పార్టీలు ఇక్కడ బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి కూడా ఇప్పటికే అక్కడ మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పటికే సిట్టింగ్ కాకుండా ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళంతా కూడా సీఎం రేవంత్ రెడ్డితో కూడా భేటీ అవుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక పూర్తిగా మరోసారి అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహమే మరోసారి పార్లమెంట్ ఎన్నికలకు అనుసరిస్తారు. కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాలి. కొత్త వాళ్ళ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది, చేరికలను పరిగణలోకి తీసుకోవాలి. ఇక కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి దక్కని ఏదైతే ముఖ్య నేతలు ఉంటారో వాళ్ళను పరిగణలోకి తీసుకున్న తర్వాత పార్టీ లైన్కి కట్టుబడి కూడా కొన్ని సంవత్సరాలు కూడా పార్టీకి పనిచేస్తూ వస్తున్నారు. గత అసెంబ్లీ లోక్సభకు సంబంధించి పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు. గత లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా వాళ్లకు టికెట్ కేటాయించిన అభ్యర్థులు వీళ్ళందరినీ పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఫైనలైజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న లోక్సభ ఎన్నికలు కాబట్టి దీన్ని టార్గెట్గా తీసుకున్న అధిష్టానం కూడా స్పెషల్గా తెలంగాణ సంబంధించిన లోక్సభ ఎన్నికల పైన ఫోకస్ చేసింది. కాబట్టి ఇక పూర్తిగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి క్రియాశీలకంగా ఉంటే ఖచ్చితంగా గెలుపు తీరాల వైపు కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. కాబట్టి మరోసారి పూర్తి స్థాయిలో ఇప్పుడు అభ్యర్థుల ఫిల్టరింగ్ అనేది పకడ్బందీగా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. రాష్ట్రం